ఈరోజు మన వీడియోలో తోటకూర కాళ్ళతో సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. ఐరన్, కాల్షియం, అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. నేను మీ జానకి లక్ష్మి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీని మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తోటకూర కాడలకి ముందుగా పీసు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. దీనికి క్లీనింగ్ కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది, పీస్ అదంతా తీయడానికి కూడా. సో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ తోటకూర ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకుని వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా వేయకుండా ముక్కలు మునిగేంత వరకు వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ముక్క సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న ఈ పీసెస్ని డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇట్లా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీని వేసుకోవాలండి. ఆనియన్ వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఓవర్గా ఫ్రై అవ్వక్కర్లేదండి, లైట్గా షేడ్ మారితే సరిపోతుంది. అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయితే చాలండి. ట్రాన్స్పరెంట్గా ఉంటేనే బాగుంటుంది కర్రీకి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న తోటకూర కాళ్ళ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి, అటు ఇటు కలుపుకుంటూ. దీనికి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుందండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ వేయొద్దు. కారం కూడా వేసిన తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కారం ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి పాలను వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 120 నుంచి 150 ml వరకు మిల్క్ని వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. కదపకూడదండి, ఇంకా కలపకూడదు కూడా. కర్రీని కలపకుండా అలాగే మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, పాలు ఇలా విరిగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం దగ్గరగా కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టదండి, టైం కూడా చాలా సేవింగ్. ఈ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఈ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో చేసుకుంటారా? చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.